మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన ముఖ్య ప్రకటన అయితే కనుక ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా జూలై నెల పెన్షన్లతో పాటుగా మరొకటి కూడా పంపిణీ చేస్తున్నారు. ఏంటి ఇస్తున్నారు ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు, అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కనుక రావడం జరిగింది. సో ఏం కొత్త పథకాలు పెడుతున్నారు, పాతవి ఏమి రీప్లేస్ చేస్తున్నారు, అలాగే కొత్తగా ఉన్న అర్హతలు ఏంటి అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. ఇక పెన్షనర్లకు సంబంధించిన న్యూస్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక తాజాగా ఆదేశాలు అయితే జారీ చేసింది. మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అయితే కనుక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల విషయంలో అయితే కనుక ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తామని అయితే చెప్పి అనేక హామీలు అయితే ఇచ్చారు. అందులో భాగంగా పెన్షన్ల పెంపు అనేది కూడా ఒక ముఖ్యమైన హామీ. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ హామీ మేరకు పెన్షన్లు పెంచుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే తొలి సంతకం కింద అయితే చేసేసారు. అంటే మెగా డిఎస్సి తర్వాత ఈ పెన్షన్ల పెంపు ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకున్నారు. ముఖ్యమైన విషయం కింద వెంటనే దానిపైన కూడా సంతకం చేసేసారు. ఈ నెల నుంచి, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే కనుక 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇచ్చేవారు. మేము కనుక అధికారంలోకి వస్తే మరొక 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తాము. అదేవిధంగా ఏప్రిల్ నెల నుంచి కలిపి ఇస్తామని చెప్పారు. అదొక 3,000, ఈ నెల 4,000 రూపాయలు, టోటల్గా 7,000 రూపాయలు అయితే కనుక ఇక జూలై నెల 1వ తారీఖున అయితే కనుక పెన్షన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన పెన్షన్తో పాటు అంటే 4,000 గత పెండింగ్లోని 3,000తో పాటు మొత్తం 7,000 రూపాయలు జూలై 1న చెల్లించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ పంపిణీ పైన అయితే కనుక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులందరికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ నెల పెన్షన్ పంపిణీకి ఎటువంటి ఆర్థిక సమస్య లేదని, అంటే నగదు పంపిణీకి ఎటువంటి సమస్య లేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా వెల్లడించారు. ముందుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని, జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని కూటమి నేతలు అయితే ఆలోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి వేదిక కూడా ఖరారు చేయనున్నారు. తొలి హామీల అమల్లో భాగంగా జూలై 1న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని భావిస్తున్నారు. దీనిపైన ఇక రేపటి రోజున మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతోంది. అందులో ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు, ఫైనల్ నిర్ణయం. అంతేకాకుండా పెన్షన్తో పాటు, అంటే ఈ నెల పెన్షన్తో పాటుగా మరొకటి కూడా ఇస్తున్నారు. ఏంటి అని చూస్తే, ఏవైతే పాతవి పుస్తకాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగించి కొత్త పాస్బుక్స్ అయితే ఇవ్వబోతున్నారు. పెన్షనర్లందరికీ కూడా 7,000 రూపాయల పెన్షన్తో పాటు మరొకసారి ప్రతి ఒక్క పెన్షనర్కి కొత్త పాస్బుక్ అయితే ఇవ్వబోతున్నారు. నూతన పింఛన్ పాస్ పుస్తకాలను కూడా నగదుతో పాటు, అంటే డబ్బులతో పాటు పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా ఒక్కొక్కరికి ఒక్కో పెన్షన్ అయితే రాబోతోంది. ఎవరికి ఎంత పెన్షన్ వస్తుంది అనేది కూడా ఒక్కసారి అయితే చూద్దాము. వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పింఛన్ అయితే కనుక 4,000కి పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో వారితో పాటుగా గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు కూడా పింఛన్ అయితే కనుక 4,000 రూపాయల పెంపుకి అయితే ఆదేశాలు ఇచ్చేశారు. వారికి కూడా నెల నుంచి అంతే పెన్షన్ అయితే రాబోతోంది. ఇక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఇస్తున్న 3,000 నుంచి పెన్షన్ ఒకేసారి 6,000కి పెంచుతూ నిర్ణయించారు. ఇక దివ్యాంగులందరికీ 6,000 రూపాయల పెన్షన్ రాబోతోంది. అయితే ఇందులో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే చూపించారు. దివ్యాంగుల పింఛను నార్మల్గా కొంతమంది ఎవరైతే ఉంటారో దివ్యాంగులు, వారికి 3,000 నుంచి 6,000 చేస్తున్నారు. పూర్తి స్థాయి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, అంటే సదరం స్లాట్ల ద్వారా ఆసుపత్రికి ఈ స్లాట్లు అయితే బుక్ చేసుకుంటే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారు చెక్ చేసి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. వారిలో ఉన్న వైకల్యం స్థాయి అంత అనేది అయితే కనుక సర్టిఫికేట్ ఇస్తారు. పూర్తి స్థాయి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు 5,000 నుంచి 15,000 రూపాయలకి అయితే పెంపుదల జరిగింది. అటువంటి వారందరికీ కూడా 15,000 రూపాయల పెన్షన్ అయితే రాబోతోంది. ఇక అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి, అంటే కొంతమంది బెడ్ రీడన్ అయిపోయి ఉంటారు, మంచం మీద ఉంటుంటారు, అటువంటి వారికి ఇప్పుడు ఇస్తున్న 5,000 నుంచి ఒకసారి డబల్ చేసి 10,000 రూపాయలు పెంచారు. అటువంటి వారందరికీ కూడా 10,000 రూపాయల పెన్షన్ అయితే రాబోతోంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసేసింది. సో జూలై 1 నుంచి అయితే కనుక ఇక ప్రతి ఒక్కరికి పెంచిన పెన్షన్ అమలు కాబోతుంది. దీంతోపాటు నూతన పాస్బుక్స్ అయితే ఇస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పెన్షన్లను ఇప్పుడు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలా, లేదంటే ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించుకొని వారి ద్వారానే పెన్షన్ అందిస్తారా అనేది అయితే ఆ ఒక్క విషయమే పెండింగ్లో ఉంది. అయితే ఇప్పటికే మంత్రి గారు చెప్పినట్లుగా వాలంటీర్లను పాతగా ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళని పెన్షన్ పంపిణీకి అయితే వినియోగిస్తామని గతంలో మంత్రి డి బాల వీరాంజనేయ స్వామి అయితే కనుక స్పష్టం చేశారు.
ఇక రాజీనామా చేసిన వాలంటీర్లు తీసుకోవాలా లేకపోతే కొత్త వారిని తీసుకోవాలా అనేది ఇక రేపటి రోజున జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అయితే కనుక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.